ఎప్పుడు చూసారు ఫస్ట్ టైం పత్రి సార్ని? ఎప్పుడు చూసాను అని అంటే ఐ రిమెంబర్ సార్ ఇన్ అట్ హోమ్, అంటే ఇంటికి వచ్చినప్పుడు నాకు గుర్తు. సార్ నీ ఏజ్ ఎంత అప్పుడు? 19 or 20 నాకు ఏజ్ ఆ టైంలో. అంటే నేను జస్ట్ బిఫోర్ నేను బాంబే వెళ్ళే ముందర మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించేది. ఈవెన్ నా క్యాసెట్ వినేటప్పుడు ఎట్లా ఉండేది అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్. అసలు మాస్టర్స్ ఏంటి, గాడ్స్ ఏంటి, ఫ్రెండ్స్ వరకు ఓకే, అది బాగుంది. అంటే పూర్తిగా నమ్మాలనని ఏమీ స్ట్రాంగ్ ఫ్యాక్ట్ లేదు, ఏదైతే నేను పట్టుకొని అంటానో అవును ఇది కరెక్ట్ అని, అండ్ డిస్బిలీవ్ చేయడానికి ఏది తప్పు కూడా లేదు. సో ఆ మధ్యలో ఆ క్యూరియాసిటీ మధ్యలోనే నేను సార్ యాక్చువల్లీ చాలా అబ్జర్వ్ చేసేదాన్ని. ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు, అందరితో ఎట్లా అడ్రస్ చేస్తున్నారు, ఆయన యాక్షన్స్, ఆయన స్టేజ్ మీద ఎక్కేటప్పుడు ఎట్లా మాట్లాడేవాళ్ళు, ఆయన ఇంట్లో ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళు 10 మందితో, నేను అబ్జర్వ్ చేసేదాన్ని. ఓన్లీ సార్ని దూరం నుంచి అబ్జర్వ్ చేసేదాన్ని. సార్ కూడా ఎప్పుడు నన్ను ఎప్పుడు ఏమి ఏంటి సంగతులు అవన్నీ కూడా కాదు. హీస్ టు ఆల్సో వాచ్ ఫ్రమ్ అ డిస్టెన్స్, ఐ యూస్ టు ఆల్సో వాచ్ ఫ్రమ్ అ డిస్టెన్స్. రెస్పెక్ట్ వాజ్ దేర్, ఆయన పట్ల రెస్పెక్ట్ చాలా. బికాజ్ ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో 100% సత్యం అని ఫీలింగ్ వచ్చేది, దానికి ఏమీ ప్రూఫ్ లేదు, ఆయన చెప్తుంది కరెక్ట్ అని. బట్ నాకు మనసులో అవును ఇదే కదా కరెక్ట్, అవును కదా ఇదే కదా, నా ఒక్కొక్క ప్రశ్నకి జవాబు ఆయన చాలా బాగా ఇచ్చేవాళ్ళు. సో నా యాక్చువల్లీ మై ఇంటరాక్షన్ విత్ పత్రిజీ సార్ వర్ ఆల్వేస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సార్ అడిగేవాళ్ళు షూట్ అని, ఓకే నాకు ఐ కెన్ ఆస్క్ మై క్వశ్చన్స్, నా డౌట్లు అన్నీ నేను క్లియర్ చేసుకోవచ్చు, నేను అడిగేదాన్ని. సో నేను చాలాసార్లు పత్రిజీ సార్ని వేరే రకంగా అడిగేదాన్ని. ఎవ్రీ ట్రిప్ నేను సార్గా అడిగేదాన్ని, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని. ఈ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఏం చెప్పేవారు? ఎవ్రీ టైమ్ డిఫరెంట్ ఆన్సర్. మీ అమ్మకు కొబ్బరికాయ పచ్చడి తినడానికి వచ్చాను అని అనేవాళ్ళు, మీ అమ్మ రసం తినడానికి నేను ఢిల్లీకి వచ్చాను అని అనేవాళ్ళు. ఎవ్రీ టైమ్ డిఫరెంట్.